దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈ యొక్క శుభదినాన మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుని వాక్యమును మనము ధ్యానిద్దాము. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 36వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాము. మన దేవుడైన యెహోవా సమస్తమును మనకు అప్పగించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మాటను మరి భక్తుడైనటువంటి మోషే ఇశ్రాయేలీల జనాంగానికి రెండవ మారు చెబుతూ ఉన్నారు. మరి భక్తుడైనటువంటి నాయకుడైనటువంటి మోషే ఇశ్రాయేలీలందరికీ కూడా ఒకసారి దేవుని యొక్క సామర్థ్యమును తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు సమస్తమును కూడా మనకు అనుగ్రహించును అని మరి మోషే చెబుతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలకు మరి ఆ సమయంలో ఎందుకని మోషే ఈ మాటను చెప్పాడు అంటే, ఇంకా వారు మరి వాగ్దాన దేశానికి చాలా సమీపంగా ఉన్నారు. వారు వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. అప్పుడు చెబుతూ ఉన్నాడు కదా, అర్నోను లోయ అలాగే మరి గిలాదు వరకు కూడా కొన్ని ప్రాంతాలను ఆ యొక్క 36వ వచనంలో చెబుతూ అంటూ ఉన్నాడు కదా, ఇదిగో అర్నోను లోయ నుండి గిలాదు వరకు అనేక ప్రాంతాలను దేవుడు మనకు అప్పగించాడు. మనకు అసలు అసాధ్యమైనది ఏదీ లేదు. మనము నిశ్చయముగా వాగ్దాన దేశమును మనము ప్రవేశిస్తాము. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పి మోషే ఇశ్రాయేలీలకు చెబుతూ ఉన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వ్యాధిగ్రస్తుడైనటువంటి మరి వారి తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు కదా, అయ్యా యేసయ్యా, ఇదిగో మేము మీ శిష్యుల దగ్గరికి నా కొడుకుని తీసుకొచ్చాము. అతడు చాంద్ర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఇదిగో తరచుగా నీళ్లలోనూ అగ్నిలోనూ పడుతూ ఉన్నాడు. ఇదిగో అతన్ని మేము మీ శిష్యుల దగ్గరకు తీసుకువచ్చాము. కానీ మీ శిష్యులు ఏమాత్రము కూడా మరి నా బిడ్డను స్వస్థపరచలేదు అని చెప్పి యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు, ఇదిగో మీ అల్ప విశ్వాసము వలన మీరు ఆ రోగిని స్వస్థపరచలేకపోయారు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఇదిగో నిశ్చయముగా మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని చెప్పి ఆ యొక్క మరి శిష్యులకి చెబుతూ ఉంటారు. నిజమే కదా, మనలో అల్ప విశ్వాసం లేకుండా మరి పరిపూర్ణమైన విశ్వాసము గనక ఉన్నట్లయితే మనకు అసాధ్యమైనది ఏది ఉండదు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు. ఇక్కడ నాయకుడైనటువంటి మోషే పాత నిబంధనలో చెబుతూ ఉన్నాడు కదా, ఇదిగో మీకు అసాధ్యమైనది అసలు ఏది ఉండదు. ఇవి ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు. ఈ అర్నోను లోయ నుంచి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు. కాబట్టి వారిని మనము చాలా సునాయాసంగా జయించేసాము. మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనము ఇదిగో ఈ వెళుతూ ఉండగా దేవుడు సమస్తమును మనకు అప్పగించాడు. కాబట్టి మీరు వాగ్దాన దేశానికి చేరువలో ఉన్నారు. కాబట్టి వాగ్దాన దేశాన్ని కూడా మీరు సులువుగా స్వతంత్రించుకోగలరా, దేవుడు సమస్తమును మనకు అప్పగిస్తున్నాడని మరి మోషే చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు అనేక మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు కష్టపడి చదవండి, దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు. ఈరోజు మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును దేవుడు మనకు అప్పగించబోతూ ఉన్నాడు. మనము ఏదైతే చెయ్యాలనుకున్నామో, ఏదైతే సాధించాలనుకున్నామో వాటిని నిశ్చయముగా దేవుడు మనకు అప్పగించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా విశ్వాసంతో యెహోషువ వాగ్దాన దేశంలో కాలు పెట్టి ఇదిగో ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. మనం కూడా మరి ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు సమస్తమును మనకు అప్పగిస్తాడు అనేటువంటి వాగ్దానము ద్వారా ఈరోజు దేవుడు అన్నింటినీ మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అది ఏదైనప్పటికీ కూడా మనం ఏది సాధించాలన్నా, ఏది చేయాలన్నా, మన పరిచర్యను అన్ని విషయాల్లోనూ దేవుడు మనకు అనుకూలంగా సమస్తమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమును నమ్మి ప్రార్థించండి. దేవుడు నిశ్చయంగా సమస్తమును మనకు అప్పగించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి లేఖన భాగమును దీవించునుగాక. ఆమేన్.